గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ని షేర్ చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. నౌ సార్, ఇప్పటివరకు ఎంసీక్యూస్ డైరెక్ట్గా ఆన్సర్ షీట్స్లోనే ఏ అయితే ఏ, బి అయితే బి అని డైరెక్ట్గా ఆన్సర్ షీట్లోనే మనం రాయటం జరిగింది. ఇక్కడి నుంచి అలా కుదరదు. ఎగ్జామినర్ మనకి డైరెక్ట్గా ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఆ 15 MCQs కి. ఈచ్ ఎంసీక్యూ విల్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. నౌ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ ఓఎంఆర్ షీట్ ఈజ్ లైక్ దిస్. మీరు ఏ మీడియం చూస్ చేసుకున్నారు, సబ్ కోడ్ ఏంటి, రోల్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి. నౌ రోల్ నెంబర్ ఇన్ వర్డ్స్, సబ్జెక్ట్ నేమ్, గ్రూప్, సియర్. ఇలా 15 మార్క్స్తో కూడిన 15 MCQsతో కూడిన ఒక ఓఎంఆర్ షీట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఓఎంఆర్ షీట్లో నువ్వు ఏ అనుకుంటే ఏ, బి అనుకుంటే బి అనే ఆప్షన్ని విత్ బ్లూ ఆర్ విత్ బ్లాక్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి. అంతకు మించి అవాయిడ్ ద రెడ్ పెన్స్, చెయ్యకూడదు. పెన్సిల్తో చేయొచ్చా, చెయ్యకూడదు. మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. మీరు కానీ ఈ బబుల్ చేయాలి అంటే బ్లూ కానీ బ్లాక్ పెన్ మాత్రమే. డోంట్ యూజ్ జెల్ పెన్స్. జెల్ పెన్ యూజ్ చేస్తే స్కానర్ దీన్ని తీసుకోదు మీరు ఇచ్చిన ఆన్సర్ని. కాబట్టి పేపర్కి హోల్ పడే ఛాన్సెస్ ఉంటాయి బబుల్ దగ్గర, ఇంక్ పెన్తో మనం బబుల్ చేస్తే. సో బాల్ పెన్, అది కూడా బ్లూ, అది కూడా బ్లాక్ మాత్రమే. పెన్సిల్ని అవాయిడ్ చేయండి, రెడ్ పెన్ అవాయిడ్ చేయండి. ఇంకొకటి సార్, పేపర్ మీద ఆన్సర్ చేసేటప్పుడు మనం ఏ అనుకొని సార్ కాదు నెక్స్ట్ సిఐ ఉండొచ్చు అని సి చూస్ చేసుకుంటాం స్ట్రైక్ ఆఫ్ చేసి. కానీ అలాంటి స్ట్రైకింగ్స్ ఇక్కడ కుదరకూడదు, ఇలాంటి చెయ్యకూడదు. మీరు కానీ ఒకే ఆన్సర్కి 2 బబుల్స్ చేస్తే సిస్టమ్ డస్ నాట్ కన్సిడర్ దట్ ఈస్ యాజ్ ఎ ఆన్సర్. కాబట్టి మీరు పర్ఫెక్ట్గానే ఆన్సర్ చెయ్యాలి. దట్టు బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి. నెక్స్ట్, దిస్ అనదర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ our examination. See here, MCQs type 15 questions, 30 marks. Answer must be bubble in blue or black pen, appropriate for intermediate and final examination. Darking of bubbles more than one for answer will lead to cancellation of the answer and 0 mark will be awarded. Candidate need not to be right answer for first MCQs inside the answer script pages, means answer booklet. No need to present their answers again in answer booklet. Please use for answering of MCQs only the OMR sheet. This is one important update. Another very important update. The candidate can avail himself or herself of an exemption which is granted previous examination. Sir, నాకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎగ్జామ్షన్ వచ్చింది, మరి ఈ ఎగ్జామ్షన్ నేను ఎలా చూస్ చేసుకోవాలో నాకు తెలియలేదు సార్, అందుకని నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను ఆ ఎగ్జామ్ రోజున, హాల్ టికెట్లో ఉంది కాబట్టి. నో, మీరు కానీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఎగ్జామ్షన్ వచ్చింది, మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలని ఇంటెన్షన్లో ఉంటే ఎగ్జామ్కి వెళ్ళొద్దు. మీరు కానీ ఎగ్జామ్కి అటెండ్ అయితే ఆ రోజున ఆ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎం నాకు ఎగ్జామ్షన్ వచ్చింది, నాకు ఎగ్జామ్షన్ వచ్చిన దాన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలో నాకు తెలియదు, నేను ఎక్కడా ఫిలప్ చేయలేదు. సో దానికోసం నేనేం చేశానంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఆ రోజు నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అయ్యావో, హాల్ టికెట్లో ఉంది కదా నువ్వు అటెండ్ అయ్యావో, దెన్ ప్రీవియస్గా నీకు ఇచ్చిన ఎగ్జామ్షన్ని ఆటోమేటిక్గా విత్డ్రా చేసి ఇప్పుడు నువ్వు అటెండ్ అయిన ఎగ్జామ్లో ఎన్నైతే మార్క్స్ వచ్చాయో దాన్నే కన్సిడర్ చేయటం జరుగుతుంది. ద క్యాండిడేట్ కెన్ అవైల్ హిమ్సెల్ఫ్ or herself of the exemption granted to him or based on the previous examination by qualification, but he or she appears in the subjects in which the exemption has been granted, the same is automatically withdrawn. నువ్వు కానీ ఆ ఎగ్జామ్కి ఎగ్జామ్షన్ వచ్చిన ఎగ్జామ్కి అటెండ్ అయితే నీకు ఆటోమేటిక్గా ప్రీవియస్ ఇచ్చిన ఎగ్జామ్షన్ని విత్డ్రా చేయటం జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జామ్కి 15 minutes ముందు ఎగ్జామ్ హాల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ 15 minutes ముందు అటెండ్ అవ్వాలి. ఓకే, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన 2 hours తర్వాత మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్ నుంచి వదిలి రాగలరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, సార్ నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసి 1 hourలో కంప్లీట్ చేశాను సార్, నేను 1 hourలో బయటకు వచ్చా? నో, ఎగ్జామ్ స్టార్ట్ అయిన 2 hours తర్వాత మాత్రమే మీకు బయటికి వెళ్ళే పర్మిషన్ ఉంటుంది అనేది ద వెరీ ఇంపార్టెంట్. మీతో పాటుగా ఎగ్జామ్ హాల్కి ఏమేమి తెచ్చుకోవాలి అంటే పెన్, పెన్సిల్, ఎరేజర్, ఆర్డినరీ ఐటమ్స్, బట్
కెనాట్ అలౌ ద సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఓన్లీ ఆర్డినరీ క్యాలిక్యులేటర్ని మాత్రమే అలౌ చేయటం జరుగుతుంది. అలానే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రమే అలౌ చేస్తారు. సార్ నా దగ్గర ఒక సూపర్ వాటర్ బాటిల్ సార్ స్టీల్ది, కెన్ ఐ టేక్ దట్? నో, మీకు అలౌ చేయటం జరగదు. ఓన్లీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్ వాటర్ బాటిల్ ఓన్లీ, హౌఎవర్ డ్యూరింగ్ డ్రింకింగ్ వాటర్ విల్ బి అవైలబుల్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. అనదర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్, ఈరోజు ప్రతి స్టూడెంట్ దగ్గర స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. స్మార్ట్ వాచెస్ని అలౌ చేయటం జరగదు. రిస్ట్ వాచ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫీచర్ ఎక్సెప్ట్ టు డిస్ప్లే ద టైమ్, డేట్, ఇవి మాత్రమే వస్తాయి. స్మార్ట్ వాచ్ తీసుకొచ్చి అలౌ చేయరు, తీసుకొస్తాయి. బ్లూటూత్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్, హెల్త్ బ్యాండ్స్, అదర్ ఆల్ electronic communications will not allow to the examination hall. And very very important, మీరు ఎగ్జామ్ సెంటర్కి హాల్ టికెట్, ఎగ్జామ్ టైం టేబుల్ అండ్ ఐడి కార్డ్, ఈ మూడు తప్ప ఇంకా వేరే ఏ ప్రింటెడ్ మెటీరియల్ని అలౌ చేయటం జరగదు. ఓకే, అండ్ the candidate should refrain themselves from the spreading of rumors and hosting any kind of material including examination on social media website like WhatsApp, Instagram, Facebook, YouTube, Twitter, Telegram, etc. Any suspicious activities observed during the rumors being spread should be brought to the notice of DOE. Another very very important, ఇది మీరు అస్సలు చేయకూడదు. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కానీ ఎగ్జామ్స్ మీద రూమర్స్ క్రియేట్ చేయటం కానీ, ఎవడో రూమర్ క్రియేట్ చేస్తే నువ్వు షేర్ చేయటం కానీ, ఇలాంటివి అసలు 80% చెయ్యొద్దు. ఎగ్జామ్ హాల్ టికెట్లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్నే యూజ్ చేసుకోవాలి. సార్ నాకు వేరే నేమ్ ఉంది సార్, దాన్ని అక్కడ యూజ్ చేయొచ్చా? డోంట్ డూ లైక్ దట్. నౌ దట్స్ ఇట్. ఇన్ దిస్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ద టూ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ OMR షీట్, అనదర్ ఈజ్ స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్ని అలౌ చెయ్యరు. అనదర్ వన్ ఇస్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేయటం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.